నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సర్ పైనే సమరం రేపటి నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు. వెనిజులా గగనతలం మూసివేత ట్రంప్ ఆదేశం, ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్రలు ఖండించిన క్యూబా. రెడ్ అలర్ట్, నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్. కొత్త సీఎస్ గా సాయి ప్రసాద్, మార్చి 1న బాధ్యతలు. అప్పటి వరకు విజయానంద్ కొనసాగింపు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ ను నూతన ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన ఆయన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకు ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవిలో కొనసాగనున్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ఇదివరకే సీఎస్ కావాల్సి ఉంది. కానీ అప్పట్లో వివిధ కారణాల వల్ల సీఎం చంద్రబాబు సీఎస్ గా విజయానంద్ ను ఎంపిక చేశారు. 9 నెలలుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30వ తేదీన విజయానంద్ పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు మరో 3 నెలల పాటు విజయానంద్ ను సీఎస్ గా కొనసాగించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఆయన సర్వీసు 3 నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం విజయానంద్ కు 3 నెలల పొడిగింపు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. ఇది ఏపీ వైపుకు దూసుకొస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముప్పు పొంచి ఉందని, ఆది సోమవారంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచే ఈ జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఈ వర్షాలు మరింత పెరగనున్నాయని, తీర ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కరేబియన్ సముద్ర తీరంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వెనిజులా, దాని చుట్టుపక్కల గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. విమానయాన సంస్థలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాదారులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రంప్ సోషల్ మీడియాలో అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు, మాదక ద్రవ్యాల డీలర్లు, మానవ అక్రమ రవాణాదారులకు వెనిజులా పైన చుట్టుపక్కల ఉన్న వైమానిక స్థలాన్ని, దాని మొత్తం నిషేధం పరిధిలోకి తీసుకురావాలి అని ఆయన తన ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ఈ ప్రకటనతో ఆ దారిలోని విమానాలన్నీ రద్దు అయ్యాయి. వెనిజులా గగనతలం అంతా ఖాళీగా మారిపోయింది. గత వారం యుఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ వెనిజులా గగనతలంలో భద్రతా పరిస్థితులు మరింత దిగజారాయని, దేశంలో సైనిక కార్యకలాపాలు పెరిగాయని, ఇది ప్రమాదకర పరిస్థితి అని ప్రధాన విమానయాన సంస్థలను హెచ్చరించింది. వెనిజులాలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా అక్కడి వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయడానికి అనేక కుట్రలు చేస్తోంది. ఇటీవలే సిఐఏ కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా మృతి చెందారు. చలచల్లని శీతాకాలంలో అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. పార్లమెంటు సమావేశంలో చర్చించే అంశాల ఎజెండాను ఖరారు చేసేందుకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడివిగా లోక్సభ, రాజ్యసభల బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా చివరికి బాధ్యతను కేంద్రం కోర్టులపై నెట్టేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు మంచి కోశాడుకో 40% రిజర్వేషన్లు పాస్ దాని సంతోషము అన్ని రాజకీయ పార్టీలు దానికి సమర్థించినాయి. ఏ రాజకీయ పార్టీ దాన్ని వ్యతిరేకించినాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలో మనం దూషించడానికి వీలు సమర్థించకపోతే మనం నిర్ణయం ఏం కారణం. కానీ మరి 42% అమలవుతున్నాయా అనేది ఇవాళ ప్రశ్న. 42% అమలంటే ఈ ఉద్యోగం ఈ విధంగా కాదు, ఇంకో విధంగా ఉండేది. కాబట్టి 42% అనేది ఎందుకు అమలు కావటం? దీన్ని ప్రధానమైన చర్చనీయాంశంగా మారు. కోర్టు ఉంది, మనం కోర్టు ఉంది, ఏ రకంగా మనం వారిని బదనాం చేయలేం. ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్న వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంటాం. న్యాయస్థానంలో వచ్చిన వాళ్ళు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుంటారు, చట్టాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే సమాజంలో భాగస్వామ్యం కాబట్టి సామాజిక పరిస్థితిని అనుసరించి వాళ్ళు కూడా తీర్పిచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా మన ఉద్యమాల యొక్క ప్రభావం తప్పకుండా పడుతుందని నేను మీకు సభాముఖంగా తెలియదు. వాళ్ళు కూడా సమాజంలో భాగస్వామ్యం. కానీ ఈయన అమలు కాకపోవడానికి కారణం ఏంటి? ఈ గతంలో చేసినటువంటి తీర్పు ఏవైతే 50% గణాంకాలన్నీ చాలా మందికి మనకు అర్థం కావడం లేదు. రాజ్యాంగంలోని 243 D6 ప్రకారం రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఇచ్చింది. అది రాజ్యాంగ పద్ధతి ఇచ్చింది. కానీ మనము 50% అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఎక్కడ లేదు. అదొక ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వస్తుంది. మనం దాన్ని లీగల్ గా రాజ్యాంగబద్ధంగా ఆలోచించినప్పుడు అది అర్థమవుతుంది. అయితే ఈ చట్టం చేసింది గవర్నర్ దగ్గరికి పంపి కేంద్రానికి పంపి ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఆ తర్వాత అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవలేదు ఒకటి. రెండవది, కేంద్రంలో పార్లమెంట్ లో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. బీహార్ ఓట్చర్ విషయం లోపల నెల రోజులు వాకౌట్ బహిష్కరణ చేశారు పార్లమెంట్. బీసీల విషయంలో నేను చాలా మంది కాంగ్రెస్ వాళ్ళకి కలిసినప్పుడు పార్లమెంట్ లో చెప్పాను, మీరు రేజ్ చేయండి, మేము తప్పనిసరి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తాం. ఇప్పటికే జనాభా లెక్కల కులాల మీద 2 సార్లు కలిసిన ఒప్పుకుంటున్నాడు ప్రధానమంత్రి. మీరు దీన్ని రేజ్ చేయండి, రేజ్ చేసి గట్టిగా ఒక 4 రోజులు వాకౌట్ చేసి బహిష్కరించండి అని చెప్పారు. రోజు బీహార్ ఎన్నికలతో పెట్టుకున్నారు తప్ప ఒక్క రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు, బహిష్కరణ చేయలేదు. అప్పుడే కనుక 4 రోజులు బహిష్కరణ చేస్తే ఇది దేశ సమస్యగా మారి రాజ్యాంగ సవరణ అయ్యి తప్పనిసరిగా ఒక రూపం దాల్చేది. కానీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తేమ శాతం నిబంధనలు సడలించి ఇక కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇక శనివారం దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలోని పాలగూడెం, కొవ్వలి, పోతనూరు, దెందులూరు గ్రామాలలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటించారు. ధాన్యం కొనుగోలు, దిగుబడుల సమస్యలపై రైతులకు, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి హరిబాబు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ మంతా తుఫాన్ కారణంగా ఎకరాకు 10 బస్తాల వరకు దిగుబడులు తగ్గిపోయి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ల ద్వారా కోసిన ధాన్యం ఆరక 5 రోజులకు పైగా ఆరబెట్టినా తేమ ఎక్కువ ఉండటం వలన మిల్లులకు ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేకపోవడంతో మరలా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఏలూరు జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు పరిస్థితి మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పైన వాతావరణం బాగాలేదు, కింద ఆరబెట్టుకుని తేమ శాతం పూర్తిగా పోయిన తర్వాత మేము కొంటామంటే రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు. అందుకని తేమ శాతాన్ని సడలించి
అవసరమైతే మిల్లలతో మాట్లాడి డయర్లు ఏర్పాటు చేసి కోసిన వెంటనే ధాన్యాన్ని మిల్లు తరలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండోది తేమ శాతం, తప్పాతాలు ఇట్లాంటివన్నీ పెట్టి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తి లోపం జరుగుతుంది. అందుకనే ఒకవైపేమో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకుంటాననే ప్రభుత్వం ఇట్లాంటి సందర్భంలో కొంత రిలాక్స్ చేసి నిబంధనల్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సంవత్సర కాలంలో అన్ని పంటలకి మద్దతు ధరలు పడిపోయి రైతాంగం తీవ్రంగా అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ పని చేయాలి. మంత్రి గారి పర్యటన ఏమో బీభత్సంగా జరుగుతుంది, ప్రకటనలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని వెంటనే తరలించడం లేదు. రెండో వైపున ఇట్లా ఆరబెట్టాల్సి వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టాకి 20 రూపాయలు తీసుకుంటున్నారు. అట్లాగే 5 రోజులు 6 రోజులు పెట్టాల్సి వస్తుంది. ఒక 7-8 మంది మనుషులు పెట్టి తరలించాల్సి వస్తుంది. అంటే ఈ మనుషులు కూలి, పట్టాలద్ది ఇట్లాంటివన్నీ కలిపి ఈ కష్టానికంటే ఎంతకో అంతకు అమ్ముకుందాం అనిపించేట్టుగా రైతాంగాన్ని ప్రభుత్వం చేస్తుంది. అందుకనే ఇవన్నిటినీ రిలాక్స్ చేసి పంట కోసిన వెంటనే తరలించి మద్దతు ధర ఇచ్చేట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతాం. అట్లా కొన్ని ప్రాంతాల్లో సంచులు కొరత ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఈ కటింగ్ మిషన్ల కొరత ఉంది. ఇవన్నీ సర్దుబాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అన్నమాట. చిత్తూరు జిల్లా పొంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశ్లు సూచనల మేరకు వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇక ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ కె సోమరాజు సైబర్ సెక్యూరిటీ డేను పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా పొంగనూరు పట్టణ ఎస్ఐ రమణ ఆతిథ్యం వహించారు. ఇక వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ వాడకాన్ని అవసరం మేరకే వినియోగించాలని, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. సిఐ రమణ మాట్లాడుతూ విద్యార్థి జీవితం విలువైందని, అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా క్రమశిక్షణతో మెలగాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. కె అనిల్ కుమార్, డాక్టర్ టి శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సెల్ ఫోన్స్ తగ్గించి మంచిగా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే మంచి మంచి ఆఫీసర్లు అవుతారు. లేకపోతే మీ స్నేహితుల ముందునే మీరు చిన్న చిన్న ఉద్యోగాలు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉంటారు. కష్టపడి బాగా చదువుకొని ఈ డిజిటల్ అరెస్ట్ కానీ, సైబర్ నేరాలకు కానీ ఏమిటి కానీ మీరు మోసపోకండి. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ బాగా కష్టపడి చదివితే మళ్ళీ తర్వాత డిగ్రీ అయిపోతే నువ్వు కలెక్టర్గా కూడా రాయొచ్చు, ఐపీఎస్ రాయొచ్చు, అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీలు ఉన్నాయి. నేను కూడా ఇక్కడనే ఒకసారి స్టేషన్కి పుట్టపర్తి నుంచి సీఎం బందోబస్తు పోయి నేను బయలుదేరి వస్తా అంటే మేమంతా యూనిఫామ్ వేసుకొని నేను ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటే మేమంతా బాత్రూమ్ దగ్గర డోర్ కాడ నిలబడుకుంటే తీసి వచ్చాను. 4 పిల్లలు స్టూడెంట్స్ ఉండదా, ఏం సార్ మీ డ్రెస్లో ఉండాలి, మీకు టికెట్ అడగరు కదా అని. కానిస్టేబుల్ నుంచి జమదార్ నుంచి ఏముండదు, అదే ఐఏఎస్ ఐపీఎస్. చూడండి, ఈ సైబర్ నేరాలు ఇన్వాల్వ్ కావాలంటే దాన్ని మనము అరికట్టాలంటే దానికి ఎంటర్ కావచ్చు. సో అన్ని విషయాలలో మీరు సెక్యూరిటీస్ పెట్టుకోవాలి, సేఫ్టీ సెక్యూరిటీస్. ఈ సేఫ్టీ సెక్యూరిటీ జోన్లో ఉంటే మనకు సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మీ ఆధార్ కార్డుని లాక్ చేసుకోండి. ఆధార్ని ఓపెన్ చేసుకోకుండా వాళ్ళు ట్రై చేస్తారు ఆధార్ ద్వారా. అప్పుడు అది మన లాక్ పెట్టుకున్నప్పుడు బట్టలు లాంటివి ఏమైనా కొన్నా మన డీటెయిల్స్ రాసిచ్చేస్తాం. వాడేం చేయడు, ఫ్రాడ్ అర్థమవుతుందా? వాడు ఫ్రాడ్ చేయడు, కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ని అమ్ముకుంటారు. ఆ మధ్య ఏదో ఒక సినిమా వచ్చింది, వాడికి ఎవరి విశాల్, తమిళ హీరో విశాల్ సినిమా తెలుగులో వస్తుంది. దాంట్లో అర్జున్ హీరో, పాత సినిమాలో అర్జున్ హీరోగా చేస్తాడు, అతను విలన్గా చేశాడు. అర్థమవుతుందా? మీరు చూడండి ఏ విధంగా మన ఇన్ఫర్మేషన్ వాడుకొని మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో కూడా తెలుస్తుంది. ఈవెన్ మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటాయి, ఎఫ్బీలో, అదేమది ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ట్విట్టర్ ఇలాంటివన్నింటిలోనూ అందరూ ఏం చేస్తారు అంటే ఇంటి పేరుతో సహా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ తో సహా, మన ఫోన్ నెంబర్ సహా మొత్తం డిస్ప్లేలో పెట్టేసింటారు అందరికీ తెలిసే విధంగా. ఈ ఓటర్స్ అన్ని తెలిసే విధంగా వాళ్ళకి పెట్టేస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ చూస్తే ఓకే.
కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి దేవాలయం నందు దేవాలయానికి సంబంధించిన టెంకాయలు తమలపాకులు తలనీలాలు బహిరంగ వేలంపాట నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ పారారవి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య మాట్లాడుతూ టెంకాయలు తమలపాకులు వెంకటరమణ 9 లక్షలకు పాట పాడడం జరిగిందని అన్నారు. అలాగే తలనీలాలు గుంతకలకు చెందిన చక్రధరి 14,60,000కు పాట పొందారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6,80,000 రూపాయలు ఆదాయం పెరిగిందని చైర్మన్ పారారవి కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, రఘు, రవి మరియు వేలంపాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం కు సంబంధించిన అస్తిదిష్టమైన తలనీలాలు టెంకాయల వేలం ఈ రోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగినది. ఈ వేలం నందు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆర్ రవికుమార్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు అర్చక, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల దేవాలయ శాఖ ఇన్స్పెక్టరు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఈ వేలంలో ఈరోజు కర్నూలు గ్రామంలో వచ్చినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా టెంకాయలు తమలపాకులు మరియు తలమీనాలు సంబంధించి ఇప్పటివరకు వేలాలు పూర్తయినాయి. ఈ వేలంలో నందవరం చెందిన ఎం వెంకటరమణ గారు టెంకాయలు తమలపాకుల వేలంలో 9 లక్షలకు ఎత్తిపాటుదారుగా అతని నిర్వహించడమైనది. అలాగే తలమీనాలకు సంబంధించి చక్రధర అనే గుంతకల్ అతనికి 14,60,000 రూపాయలకి తలనీలాలు అతను సంవత్సరం కాలం పోగు చేసుకోవడానికి అతను పాడుకోవాలని ఎత్తిపాటుదారుగా వాళ్ళని ఈ దేవాలయ గుర్తించింది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6,73,000 రూపాయలు ఆదాయం పెరిగినది. కాబట్టి ఈ ఆదాయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించాలని, దాతలందరూ సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద గొడవ చోటు చేసుకుంది. పొలం తగాదాలతో భూపాల్ నగర్ కు చెందిన రవిశంకర్ గౌడ్పై దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. తహసీల్దార్ రమేష్ బాబు ఎదుట పొలం విషయంలో వాదనలు జరుగుతుండగా తనపై గురునాథ్ దాడి చేశారని రవి గౌడ్ తెలిపారు. బాధితుడిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలువ ఉంది, ఆయన కాలువ దాటి పోయినాడు. నేను ఇవన్నీ చూపించాలి. శ్రీకృష్ణ శారదా డిగ్రీ కళాశాలలో కాటసాని వెంకటరెడ్డి చేసిన సామాజిక సేవలను గుర్తిస్తూ కళాశాల కరెస్పాండెంట్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తిమ్మారెడ్డిపల్లి పంచాయతీ తోకలపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి సాధారణ రైతు కుటుంబంలో జన్మించి 21 సంవత్సరాల పాటు ఆర్మీలో సేవలందించారు. అనంతరం గత 12 సంవత్సరాలుగా శ్రీరామ సేవా సమితిని స్థాపించి సమాజ సేవలో నిమగ్నమయ్యారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, అట్టలు, పెన్నులు అందించడం, దేవాలయ నిర్మాణాలకు సహాయం చేయడం, కరోనా సమయంలో మందులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి సేవా స్ఫూర్తిని గుర్తిస్తూ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో డాక్టరేట్ పట్టా అందుకున్న వెంకటరెడ్డిని కళాశాల వేదికపై సన్మానించడం హర్షకరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కృష్ణ శారద డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే కాకుండా గ్రామంలో తన పుట్టి పెరిగినటువంటి గ్రామంలో మంచినీటికి సంబంధించి అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఇటు చెప్పుకుంటా పోతే ఆయన విద్యా రంగానికి సంబంధించి కానీ సామాజిక రంగానికి సంబంధించి కానీ ఒక సేవాభావం. ఎందుకంటే ఈయన కంటే కోటీశ్వరులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఎంత పెట్టుకుపోయేది లేదు. కానీ ఇచ్చే స్వభావం కలిగిన వ్యక్తులు
ఈనాటి సమాజానికి అరుదుగా దొరుకుతారు. అందులో మన ప్రాంతానికి సంబంధించి మనకు సంబంధించిన వ్యక్తి కాకసాని మన వెంకటరెడ్డి గారు. కాబట్టి ఆయనకు రవీంద్ర భారతి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో డాక్టరేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. డాక్టరేట్ అవార్డు అంటే మామూలుగా అందరికీ ఆసామాసిగా ఇచ్చేది కాదు. ఒక సేవాభావంతో గుర్తించి నిజమా అబద్ధమా తెలుసుకున్న తర్వాతనే డాక్టరేట్ అవార్డు ఇస్తారు. మరి అటువంటి నేను 10వ తరగతి చదువుతుంటే శ్రీరామచంద్రుడు అనే ఒక ఊరికి దీపం లాంటి జ్యోతి లాంటిది వచ్చింది. అప్పట్లో నేను శ్రీరామచంద్రుడిలో పాల్గొని 3 రోజులు కొత్త పద్ధతితో దేవుణ్ణి శ్రీరామ సేవ పేరుతో కొత్త పద్ధతితో ఊళ్ళో ఉన్న తర్వాత నాకు దైవభక్తి సేవా కార్యక్రమాలన్నీ నా విద్యార్థి దశ నుండి స్టార్ట్ అయింది. విద్యార్థి దశ ద్వారానే శ్రీరామ ఇంజన్ సంఘం పేరుతో నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత గోవా వెళ్ళాను. గోవాలో అక్కడ ఉండి అక్కడి నుంచి ఊరు వచ్చినప్పుడల్లా టెంపుల్ విషయంలో కొన్ని ఊరి విషయంలో కొన్ని అవగాహనతో సేవ చేయాలని దృక్పథంతో నేను జాబ్ ఆర్టీలో జాయిన్ కాకముందు నుంచే శ్రీరామ యువజన సంఘం పేరు మీద ఊళ్ళో టెంపుల్ క్లీన్ చేసి వెళ్ళాలంటే వాళ్ళు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చెప్పిన సలహాలు సూచనలు ప్రకారం వ్యూహాలు అనుసరించి తీసుకునే చర్యలను వివరిస్తూ అలాగే విజయనగరం పార్లమెంటు అభివృద్ధికి మౌలిక సదుపాయాల కొరకై కేంద్రం నుండి సహకారం అందే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం నెక్స్ట్ జూన్కి ప్రారంభమవుతుంది కనుక దానికి సంబంధించి మన ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి ఉన్నారు కనుక వారు కూడా సమావేశంగా ఉన్నారు. త్వరగతిగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. దానికి అనుబంధం సంబంధించిన పరిశ్రమలు రావడానికి ఇండస్ట్రియల్ మినిస్టర్ని కలిసి ఒక రికమెండేషన్ చేయమని చెప్పారు. అది కూడా మేము ఏర్పాట్లు చేస్తాం. అలాగే విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి కూడా కన్సల్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ని సంస్థ కూడా ఏర్పాటు చేయమని మన విద్యాశాఖ మంత్రిని అనుసంధానం చేసి వారిని కూడా కన్సల్ట్ చేయమన్నారు. అలాగే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ని సంబంధించి వారిని కూడా నేషనల్ హైవే మంత్రి గారిని కూడా కలమడం జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రపోజల్ పెట్టాము విజయనగరం టు రాజాం సూర్యపల్లి రాజాం పాలకొండ వరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడమన్నారు. అలాగే కొన్ని అంశాలు కూడా చెప్పారు, అవి కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. గతంలో మనం కూడా పార్లమెంట్ సమావేశాల్లో కూడా డిస్కషన్ కూడా సీఎం గారికి రికమెండేషన్ చేసాం. మన పార్లమెంట్ తరఫున మనకి రామతీర్థాలు రాముల వారి గుడి ఉంది కనుక దానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో దత్తత తీసుకొని టీటీడీ నిధులతో ఒక 15 కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడిగాం. వెంటనే వారు స్పందించి అక్కడే ఉన్న యువ గారికి వెంటనే ఇచ్చి శాంక్షన్ చేయమని వారు వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది మన భక్తి తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాలకు సంబంధించి వారే అప్పుడు 2014-19 టైంలో వారు అధికారికంగా ప్రకటించి అప్పుడు మనకి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పూర్వవైభవం రావాలి, మళ్ళీ ఈ తరానికి ఆ కళాశాల వైభవం తెలియాలనే ఆలోచనతో రికమెండేషన్. భారతీయునిగా జీవించు, విజయనగరం భారతీయ వస్తువులనే ఉపయోగించు అంటూ విజయనగరంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ జరిగింది. నగరంలో బాలాజీ జంక్షన్ నుంచి ఎల్లమ్మ టెంపుల్ మీదుగా గురజాడ లైబ్రరీ 3 కోవెళ్లు ఇంకా కోట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంచ్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ బీ ఇండియన్ గా ఇండియాలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని ఆపై వాడాలని అన్నారు. ఇక ప్రధాని మోదీ ఈ ఉద్దేశంతోనే మేక్ ఇన్ ఇండియా ఆపై మేడ్ ఇన్ ఇండియా అంటూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని ఏకంగా పరిశ్రమలే మొదలెట్టారని అన్నారు. ఇక ఈ క్రమంలోనే ఎంఏ, పీజీ తదితర కంపెనీల వస్తువులను కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువులనే ప్రమోట్ చేయాలని కోరుతూ చేపట్టడం జరిగిందన్నారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కళాశాల స్టూడెంట్స్ పాల్గొన్నారు.
స్వదేశీ జాగరణ మంచ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రజల్లో స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనే ఒక అవగాహన ర్యాలీని మన విజయనగరం పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, అనేక దేశాలు భారతదేశం పైన ఏ విధమైన కుట్రలు చేస్తున్నాయో మనందరం ప్రతిరోజు వార్తల్లోని అనేక మాధ్యమాల్లోని మనం చూస్తున్నాం. అయితే మనం ఏ విధంగా మన దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా ఉన్నట్లయితే మన దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే దానికి ఒక అవగాహన కల్పించడానికి భాగంగా ఈ స్వదేశీ ర్యాలీ అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనం బీ ఇండియన్ బై ఇండియన్, ఏదైతే మనం స్వదేశీ వస్తువులు కొంటామో ఆ విధంగానే స్వదేశీ భావజాలంతో మనం ఉండాలి. ఈ దేశంలో ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్ల ప్రక్రియ ముగింపు కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు బారులు తీరారు. 5 గంటలలోపు వచ్చిన అభ్యర్థులకు టోకన్స్ సరఫరా చేసి నామినేషన్ ప్రక్రియ కొనసాగించారు. ఇక రెబ్బవరం గ్రామంలో నామినేషన్ సమయం దాటినా నామినేషన్ వేసేందుకు సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు బారులు తీరారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐపి రామారావు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. లాస్ట్ టోకెన్ నెంబర్ 51. కార్మెల్ ఉన్నత పాఠశాలలో 22 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా సేవలు అందించి వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓఎం మేరీ రాసిన అక్షర పదాలను పుస్తకంగా ఆవిష్కరించి రచయిత్రి కావాలి అనుకున్న ఆమె చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు పూర్వ విద్యార్థులు. మందమరి పట్టణం కార్మెల్ అకాడమీలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓఎం మేరీ రచించిన రూట్స్ ఆఫ్ జాయ్ పుస్తక ఆవిష్కరణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అకాడమీ ఫాదర్ జీవీఆర్ రెక్స్ థామస్, నిలయాని జోసెఫ్ అలాగే కున్నత్ పూర్వ ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓఎం మేరీ మాట్లాడుతూ 2 సంవత్సరాలు రచించిన కథను పుస్తక రూపంలో అచ్చువేయాలని పూర్వ విద్యార్థులు రజతకు తెలుపగా మోహన్ వినయ్ రాజేంద్ర ప్రసాద్ల సహకారంతో 300 పుస్తకాలు అచ్చు చేయించారని తెలిపారు. ఈ పుస్తకంలో కుటుంబ విలువలను ప్రేమాభిమానాలను తెలియజేస్తూ 12 అధ్యాయాలుగా విభజించి జీవితంలో ఆనందానికి మూలాలు కుటుంబం నుండి లభిస్తాయనే ముఖ్య అంశంతో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. You have remained permanent forever and you are always welcome to come into Carmel Academy and experience our hospitality. On this day, on behalf of our President of Adilabad Education Society, Most Reverend Joseph Pachapanagat, CMI, Bishop of Adilabad, and all the fathers who work here and all the fathers who belong to Diocese of Adilabad, and sisters who work here, I take this opportunity to congratulate and appreciate our very teacher for their contribution in bringing out this book, a book that symbolizes, I would say, not just words, that symbolizes her. It symbolizes her. It's a personification of her. And that book is going to be released now. And on this day, I like to also specially appreciate 3 people along with other students, Rajita, Mohan and Vinay. These 3 people have taken initiative support. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్ ఫైనల్ సమరం రేపటి నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు.
వెనిజులా గగనతలం మూసివేత, ట్రంప్ ఆదేశం, ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్రలు ఖండించిన క్యూబా. రెడ్ అలర్ట్, నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్. కొత్త సీఎస్ గా సాయి ప్రసాద్, మార్చి 1న బాధ్యతలు. అప్పటి వరకు విజయానంద్ కొనసాగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.